అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు పాతపట్నం చెందిన వైసీపీ నాయకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా మీ అన్యాయము అక్రమాలు? తర్వాత మా పాతపట్నం స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు ఆ రోజు చేసింది ఏమీ లేదు. ఈరోజు ఒక పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడతామంటే ఎక్కడ లేనివన్నీ వచ్చి మీరు రకరకాలుగా చూపించి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టుగా అక్రమం జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు. అది ఇక్కడ ఎవరు సామాన్యులు ఎవరు బతికే ఆలోచన మీకు లేదా? కాంప్లెక్స్ని అభివృద్ధి చేసి ఉపాధి కల్పించవలసిన బాధ్యత మీకు లేదు. అప్పుడు అవన్నీ మీ దృష్టిలో లేవు. కేవలం ఆస్తులను దోచుకోవడము అమ్ముకోవడమే పనిగా పెట్టుకొని ఇక్కడ పాతపట్నంలో అన్ని రకాల విధ్వంసాలు చేసి ఇక్కడికి వచ్చి విధ్వంసాలు సృష్టిస్తున్నామని చెప్తుంటే అది చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ పాతపట్నం నడిపొడ్డులో ఉన్న ప్రభుత్వ హై స్కూల్ స్థలాన్ని ఆట స్థలాన్ని మీ నాయకులు కబ్జా చేసినప్పుడు మీ తాలూకు సహకారం అందులో లేదా చెప్పండి. అలాగే మన పాతపట్నం ఇలవేల్పు నీలమర్తి దుర్గ అమ్మవారి తాలూకు ప్రహరీ వారు కూల్చినప్పుడు ఆంజనేయ స్వామి తల తగిలి పడినప్పుడు మీరంతా ఏం చేశారు? ఈ వైసీపీ నాయకులంతా ఏమయ్యారు అని మీకు మిమ్మల్ని అడుగుతాను. అలాగే పాతపట్నం ఈరోజు పాతపట్నం నడిబొడ్డులో ఎకరా 25 సంవత్సరాల గ్రామకండ స్థలాన్ని మీ నాయకులు కబ్జా చేసి ఈరోజు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నాడు. మీకు కళ్ళు పోయేవని అడుగుతాను మేము. మీ వైసీపీ నాయకుల తాలూకు అక్రమాలు ఎన్నని చెప్పాలి మేము. ఇప్పుడు చూసుకుంటే జగనన్న కాలనీలో మీరు ఇచ్చిన స్థలాలన్నీ కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేకుండా మీ స్వలాభాల కోసం లక్షలాది సొమ్ములు ఆర్జించి మీ ఒరిస్సా వాళ్ళకి కట్టుబడిన వైనం పాతపట్నం ప్రజలందరికీ తెలుసు. నిన్న మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం కొలాప్సైడ్ అయిన బిల్డింగ్ని కూలద్రోసి అవసరం కోసం ఈరోజు వినియోగించి పేద ప్రజల కోసం వినియోగిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె అవాకులు చవాకులు చెప్పారు తప్పిస్తే అందులో పసలేదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇదే ప్లేస్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తే ఈ నియోజకవర్గం నలుమూలల నుండి రోజుకి సుమారు 700-800 వచ్చి భోజనం చేసేవాళ్ళు. అదే పెర్మనెంట్ బిల్డింగ్ అయితే సుమారు రోజుకి 1000-1500 మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి తెలియజేస్తే మనకు కూడా ఇక్కడ మంజూరు చేశారు. దాన్ని అడ్డుకోవాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ వాళ్ళు చూస్తారు. కాబట్టి ప్రజలు ఇది నమ్మకుండా తిప్పికొట్టి వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పారని తెలియజేసుకుంటున్నాం.